క్వశ్చన్ పేపర్ను. పరీక్ష నిర్వహణ అంటే పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషను, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ ప్లస్ పరీక్షల నిర్వహణ ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కీమ్ అనేది స్కామ్గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని చూసుకోండి. ఇక్కడ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు. ఏకంగా ఈ ప్రక్రియను అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ రావడమే కాకుండా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం. నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో ఇది కనిపిస్తా ఉంది. కనిపించినవి ఇక్కడ నుంచి ఇంకెంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం. అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇదొక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ, ఈ క్యాండిడేట్ నిజంగా మెరిట్తో ర్యాంకు సాధించాడు అని మీరు భావించి ఉంటే, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా,